రే మామ, ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో, ముట్టుకుంటే మాసిపోయేలా లేత గులాబీలా. బైక్ వెనుక ఒద్దికగా కూర్చుని వెళ్తున్న అమ్మాయిని చూయించి పక్కనే ఉన్న స్నేహితుడితో చెప్పాడు విక్రమ్. ఆ అమ్మాయి అందంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ ఈ చుట్టుపక్కల ఒక్క అబ్బాయి అయినా ఆ అమ్మాయి వంక చూస్తున్నాడా చూసి చెప్పు ప్రశ్నించాడు విక్రమ్ ఫ్రెండ్ లక్కీ. విక్రమ్ చుట్టూ చూసి నిజమేరా, ఎవరు ఆ అమ్మాయి వంక చూడటం లేదు, కానీ ఇప్పటికే ఆ అమ్మాయి చాలా దూరం వెళ్ళిపోయిందిగా, అందుకే చూడటం మానేశారేమో. ఓ మాదిరిగా ఉన్న అమ్మాయినే చూడకుండా ఉండలేము, అలాంటిది అంత అందమైన అమ్మాయిని చూడకుండా ఉంటారా, సమాధానం చెప్పు తిరిగి ప్రశ్నించాడు. సరే, సాయంత్రం 5 ఆ టైంకి ఆ అమ్మాయి ఇటువైపే వస్తుంది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు చూడు, ఎవరన్నా ఆ అమ్మాయి వంక చూస్తారేమో, సమాధానం చెప్పి ముందుకు నడిచాడు లక్కీ. రే, నువ్వు చెప్పేది వింటుంటే చాలా క్యూరియాసిటీగా ఉందిరా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, తన కథ ఏంటి, కుతూహలంగా అడిగాడు విక్రమ్. ఆ అమ్మాయి ఎవరో ఏంటో సాయంత్రం అడుగు, అప్పుడు చెప్తాను కూల్గా సమాధానం చెప్పాడు లక్కీ. లక్కీ అలా అనేసరికి విక్రమ్ కుతూహలం మరింత ఎక్కువయింది. సాయంత్రం వరకు లక్కీని అడుగుతూనే ఉన్నాడు ఆ అమ్మాయి గురించి. లక్కీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇంక లక్కీ చెప్పడని అర్థమయి సాయంత్రం కోసం ఎదురు చూసి 1 గంట ముందే తీసుకెళ్లి ఉదయం నిలబడిన చోటే నిలబడ్డాడు. రే, ఆ అమ్మాయి రావటానికి ఇంకా టైం ఉందిరా. 5 గంటలకన్నా ఒక్కసారి కూడా నిమిషం కూడా ముందు రాదు, వెనుక రాదు. లేట్ అవ్వకపోవచ్చు, కానీ ముందు ఎందుకు రాదు. కాసేపు సైలెంట్గా ఉండు. లక్కీని కసిరి ఉదయం ఆ అమ్మాయి వెళ్లిన వైపే చూస్తున్నాడు విక్రమ్. విక్రమ్ ఎంత చూసినా ఆ అమ్మాయి మాత్రం 5 గంటలకే అక్కడికి వచ్చింది. తల దించుకుని ఒక్కదే నడుచుకుంటూ వస్తుంది. విక్రమ్ కుతూహలంగా చుట్టూ చూశాడు. ఆ చుట్టుపక్కల 4-5 బడ్డీకోట్ల వరకు ఉన్నాయి. అన్నిటి చుట్టూ చాలామంది గుమికూడి ఉన్నారు. అయినా కూడా ఒక్కరు కూడా ఆ అమ్మాయిని చూడటం లేదు. ఆశ్చర్యం అనిపించింది. ఆ అమ్మాయి కూడా దించిన తల ఎత్తకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఉదయం అంటే బండిమీద ఉన్న వ్యక్తి ఆ అమ్మాయికి కావాల్సిన వాడేమో. ఆ భయంతో ఆ అమ్మాయి వంక చూడలేదమో అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కదే వెళ్తున్నా ఎవరు చూడకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అదే అడిగాడు లక్కీని. రే, ముందు ఆ అమ్మాయి కదేంటో చెప్పరా. ఆ అమ్మాయి కనిపించేంత దూరం చూసి తిరిగి ఇంటికి వెళ్తూ అడిగాడు. ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్? 2 రోజులు ఎంజాయ్ చెయ్యటానికి వచ్చావు. ఎంజాయ్ చేసి వెళ్ళిపోక? లక్కీ అన్నాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇప్పటివరకు నేను చూసిన అమ్మాయిల్లో ఈ అమ్మాయికన్నా అందగత్తెని చూడలేదు. కానీ ఆ అమ్మాయి వంక ఒక్కరు కూడా చూడటం లేదు. ఇంకా ఆ అమ్మాయి కూడా చాలా సాదాసీదాగా ఉంది. పైగా ఆ అమ్మాయి మొహంలో మచ్చుకైనా సంతోషం లేదు. ఆ అమ్మాయిని తలుచుకుంటూ అన్నాడు. లక్కీ చిన్నగా నవ్వి, అయితే ఆ అమ్మాయి మీద మనసు మళ్ళిందా అని అడిగాడు. అంతటి అందాన్ని చూశాక మనసు లాగకపోతే తప్పు, కానీ లాగితే తప్పులేదు. కానీ నాకు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని లాగుతుంది, సమాధానం ఇచ్చాడు విక్రమ్. అయితే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటావు? రే, నా సహనాన్ని పరీక్షించకుండా ముందు విషయము చెప్పు సీరియస్గా అడిగాడు. లక్కీ దీర్ఘంగా నిట్టూర్చి సోఫాలో కూర్చున్నాడు. విక్రమ్ కూడా లక్కీ పక్కన కూర్చుని అతడు చెప్పేది వినటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మార్నింగ్ నువ్వు చూసావుగా, ఆ అమ్మాయి ఒక బైక్ మీద వెళ్ళింది. వాడు ఆ అమ్మాయి వాళ్ల బాబాయ్ వరస. ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు చనిపోయాక వాడే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అది వాడి తల్లికి ఇష్టం లేదు. వాడి తల్లి ఆ అమ్మాయితో ఇంటెడు చాకిరీ చేపిస్తుంది. వాడు మాత్రం ఆ అమ్మాయిని అపురూపంలాగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి వెనుక ఎవరన్నా పడినా ఆ అమ్మాయితో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్లని అక్కడే నిలబెట్టి కొట్టేసేవాడు. మనిషి చూసావా ఎలా ఉన్నాడో. పైగా ఆ అమ్మాయి కాస్త వయసులోకి వచ్చేసరికే ఇక్కడ కుర్రకారు ఆ అమ్మాయి మీద కన్నేయటం, వాడు ఒక్కొక్కడి తాట తీయటంతో ఇంక ఎవరు ఆ అమ్మాయి జోలికి పోలేదు సరికదా, అసలు ఆ అమ్మాయి వైపే చూడటం మానేశారు చెప్పి ఆగాడు లక్కీ. ఆ అమ్మాయి కూడా ఎవరి వంక చూడదా? నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా ఆ అమ్మాయికన్నా వయసులో చిన్నగా ఉన్నా పిల్లాడు కిందపడిపోతే లేపింది. వాడు థాంక్స్ అక్కా అని వెళ్ళిపోయాడు, కానీ అది చూసిన వాళ్ల బాబాయ్ ఆ అమ్మాయిని రోడ్డు మీదే బాగా కొట్టాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వస్తే తల దించుకునే ఉంటుంది. కానీ ఎందుకురా? అసలు కారణం ఏంటి అనుమానంగా అడిగాడు. ఇది కారణం అని ఎవరికీ తెలియదు, విక్రమ్ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చదువుకుంది కాసేపు ఆలోచించాక అడిగాడు. 10th వరకు చదివింది, కానీ ఆ తర్వాత నుండి ఇంట్లోనే ఉంది. మళ్ళీ ఒక 4 నెలల నుండి బయటకు వస్తుంది. అది కూడా ఉర్దూ నేర్చుకోవటానికి. నీకెలా తెలుసు అని అడక్కు, ఒకరోజు వాళ్ల బాబాయ్ తనని అక్కడ దింపటం చూశాను. అక్కడ ఉర్దూ నేర్పేది మా ఫ్రెండ్ వాళ్ల తాతయ్య, సో అలా తెలిసింది.
రే లక్కీ, నీకు ఆ అమ్మాయి గురించి నిజం తెలుసు అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పు, కాస్త గట్టిగా అడిగాడు. చెప్తే ఏం చేస్తావురా? వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేస్తావా, లేక తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని సంతోషంగా ఉండేలా చూస్తావా? లక్కీ కూడా కోపంగానే అడిగాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అడగలేదురా, ఏదో క్యూరియాసిటీ నసిగాడు విక్రమ్. చూసేవాళ్లకి ఆ అమ్మాయికి క్యూరియాసిటీ పెంచే వస్తువే కావచ్చు. అందమైన గులాబీలకు ముళ్ళు ఉన్నట్టు ఆ అమ్మాయి చుట్టూ కూడా ముళ్ళు ఉన్నాయి. అయితే గులాబీలకి ఉన్న ముళ్ళు ఆ గులాబీలని రక్షిస్తే, ఆ అమ్మాయి చుట్టూ ఉన్న ముళ్ళు ఆ అమ్మాయిని కబలించేస్తున్నాయి బాధగా అన్నాడు లక్కీ. రే సరిగ్గా చెప్పరా, అసలు ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లెం? విక్రమ్ సీరియస్గా అడిగాడు. వాళ్ల బాబాయ్. అది తను అనుకున్నదే అయినా ఏ రకంగానో తెలుసుకోవాలని లక్కీ వంక చూశాడు. మొదట ఎవరు లేరని ఆ అమ్మాయిని తీసుకొచ్చినా చిన్నతనంలోనే ఆమె అందాన్ని గుర్తించి తీసుకొచ్చాడని ఎవరు అనుకోరు కదా. ఆ అమ్మాయి చుట్టూ కంచెలా నిలబడితే బాబాయ్గా బాధ్యతగా ఉన్నాడు అనుకున్నారు అందరూ. కాని వాడు నీచుడు, దుర్మార్గుడు. డబ్బు కోసం ఆ అమ్మాయిని చేరదీశాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆ అమ్మాయికి గార్డెనర్గా ఉండి ఆ అమ్మాయి మేజర్ అయ్యాక ఆ డబ్బు తీసుకుని ఆమెని వదిలించుకోవాలి అనుకున్నాడు. కాని అప్పుడే తెలిసింది వాడికి దుబాయ్లో అమ్మాయిలకి మంచి డిమాండ్ ఉందని. వాడికి తెలిసిన వాడు ఒకడు దుబాయ్లో ఉండే షేక్స్కి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసి భారీ మొత్తంలో డబ్బు రాబట్టే ఉపాయం చెప్పాడు వాడికి. అందుకే ఆ అమ్మాయికి ఉర్దూ ట్రైనింగ్, కళ్ల నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు. ఎవరు వాడిని అడిగేవాళ్లు లేరా? కోపంగా అడిగాడు విక్రమ్. వాడిని అడిగేవారు ఎవరు లేరా? విక్రమ్ కాస్త ఆవేశంగా అన్నాడు. ఆ అమ్మాయి విషయంలో జరిగేది, వాడు చేసేది ఎవరికీ తెలియదు, ఇంట్లో ఉన్న వాడి తల్లికి తప్ప. నిజానికి ఆమెకు కొడుకు గురించి తెలిసే ముందు ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆ అమ్మాయి మీద లేని కోపం చూపిస్తూ ఆ అమ్మాయిని ఆ ఇంటి నుండి తరిమేయాలని చూసింది. కాని అది సాధ్యం కాలేదు. చుట్టుపక్కల వాళ్లకి వాడో గొప్పోడు, అన్న కూతుర్ని సొంత కూతురులా పెంచుతున్నాడు. కాని ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని ఎవరికీ తెలియదు. మరి నీకు ఈ విషయము అనుమానంగా అడిగాడు. మా ఫ్రెండ్ వాళ్ల తాతయ్య చెప్పారు. ఆయన దగ్గరకు ఉర్దూ నేర్చుకోవటానికి చాలామంది వచ్చేవారు. మొదట ఇక్కడ పేదరికంలో బ్రతికే కన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే గొప్పగా బ్రతుకుతారు అని ఆయన కూడా చాలామందికి ఉర్దూ నేర్పించారు. కాని తర్వాత అక్కడి వారు అమ్మాయిలతో ప్రవర్తించే తీరు తెలిసి ఆయన మానేశారు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ల బాబాయ్ బెదిరించటంతో తప్పక ఒప్పుకున్నారు. మరి ఆ అమ్మాయి? తనకి జరిగేవి ఏమీ తెలియవు. వాళ్ల బాబాయ్ చెప్పినట్టు చెయ్యటం తప్ప మరో దారి లేదు. ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు వస్తుంది క్లాస్కి? రేపు మధ్యాహ్నం సమయంలో సమాధానం చెప్పాడు లక్కీ. నన్ను మీ ఫ్రెండ్ వాళ్ల ఇంటికి తీసుకెళ్తావా ఆ అమ్మాయి వచ్చే సమయానికి? ఎందుకు అనుమానంగా చూస్తూ అడిగాడు లక్కీ. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా? భయంగా అడిగాడు లక్కీ. నేనేం మాట్లాడినా ఆ అమ్మాయికి హాని చెయ్యటానికి మాత్రం చూడను. వీలైతే ఆ అమ్మాయిని సేవ్ చెయ్యటానికి ట్రై చేస్తా, లేదా నేనేం ఆలోచించలేదురా అన్నాడు విక్రమ్. రే, తనని ఇష్టపడుతున్నావా? గులాబీలను ఇష్టపడని వారు ఉంటారా? తిరిగి ప్రశ్నించాడు. రే, నేను సీరియస్గా అడుగుతున్నాను. లక్కీ సీరియస్గా అడిగాడు. నేను సీరియస్గానే చెప్తున్నా. రేపు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ వాళ్ల ఇంటికి తీసుకెళ్ళు నన్ను చెప్పేసి తన రూంలోకి వెళ్లాడు. ఏం చేస్తాడో ఏమో మరి. విక్రమ్ మనసులో ఏముందో అర్థం కాకపోయినా విక్రమ్ గురించి, అతని ప్రవర్తన గురించి తెలిసి ఆ అమ్మాయికి అన్యాయం అయితే చెయ్యడు అనుకుని తన ఫ్రెండ్తో మాట్లాడాడు. రేపు వాళ్ల ఇంటికి వస్తాను అని మార్నింగ్ రమ్మని చెప్పాడు అతడు. లక్కీ మధ్యాహ్నం వస్తామని చెప్పగా, రే, నీకు తెలుసుగా ఆ సమయానికి ఆ అమ్మాయి వస్తుందని. ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేనే ఇంట్లో ఉండను. ఇప్పుడు నువ్వు వస్తాను అంటే సందేహంగా అడిగాడు ఫ్రెండ్. రే, నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఒపీనియన్ లేదు కాని అంటూ విక్రమ్ గురించి చెప్పాడు. నేను తాతయ్యతో మాట్లాడి చెప్తానురా అన్నాడు అతడు కూడా హుషారుగా. మరుసటి రోజు ఆ అమ్మాయి రావటానికి ముందే విక్రమ్ వాళ్లు లక్కీ ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక విక్రమ్ ఆ అమ్మాయికి ఉర్దూ నేర్పే అతన్ని విష్ చేసి తనని తాను పరిచయం చేసుకుని తన గురించి చెప్పి ఆ అమ్మాయి గురించిన వివరాలు అడిగాడు. చాలా మెతక మనిషి, వాళ్ల బాబాయ్ చాలా మంచివాడు అనుకుంటుంది. ఏమన్నా పెట్టినా తినదు. కనీసం మంచినీళ్లు కూడా తాగదు. ఇక్కడికి రావటం మొదలుపెట్టి 4 నెలలు అయింది. ఏదైనా ఇట్టే నేర్చుకునే స్వభావం ఆ అమ్మాయిది. కానీ నేను ఆ అమ్మాయికి ఉర్దూ నేర్పటం పూర్తయితే ఇంక ఆ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే చాలా నెమ్మదిగా కావాలనే ఉర్దూ త్వరగా వచ్చేది కాదు అని ఆలస్యం చేస్తున్నాను. ఇన్ని నెలల్లో ఆ అమ్మాయి నేరుగా నా మొహం చూసి మాట్లాడిందే లేదు చెప్పారు ఆయన. విక్రమ్ చిన్నగా నవ్వి, నేను ఇక్కడే ఎదురుచూస్తాను. మీరు ఆ అమ్మాయి వచ్చాక ఏం చెప్పకుండా ఎప్పటిలానే ఉండండి.
నేనే మాట్లాడతాను అన్నాడు. కాసేపటికి వాళ్ల బాబాయ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెడుతూ గుమ్మం ముందు ఉన్న చెప్పులు చూసి మళ్లీ లోపలికి వెళ్లి ఆ పెద్దాయన్ని విషయము అడిగాడు. నా మనవడి స్నేహితుడు హైదరాబాద్ నుండి వచ్చాడు. వాళ్లు లోపల ఉన్నారు. బయటకు రారు అని చెప్పాడు. అతడు వెళ్తూ ఆ అమ్మాయి వంక చూసి జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వచ్చి తన పని తను చేసుకుంటున్న సమయంలో తన ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తిని చూసి భయంగా తల దించుకుని నిలబడింది. మీరేమన్నా తప్పు చేశారా అలా తలదించుకుంటున్నారు విక్రమ్ అడిగాడు. టక్కున తల పైకెత్తి ఆ గొంతు ఎవరిదా అన్నట్టు చూసి అక్కడ తనకి ఉర్దూ నేర్పే పెద్దాయన కాకుండా వేరే ఎవరో ఉండటం చూసి మళ్లీ టక్కున తల దించేస్తుంది. తల పైకెత్తినప్పుడు ఆ అమ్మాయి మోములో కంగారు, మాస్టారు కోసం వెతుకుతూ గది నలుమూలల పరిశీంచేటప్పుడు గుండ్రంగా తిరిగిన ఆమె నయనాలు, తనని చూడగానే భయంతో తల దించుకున్నా అదురుతున్న ఆమె పెదవులు చూసి చిన్నగా నవ్వుతూ నీ పేరేంటి అని అడిగాడు విక్రమ్. ఆ అమ్మాయి పేరు చెప్పకుండా చేతులు నలిపేసుకోవటం చూసి నీకు పేరు లేదా లేక చెప్పటం ఇష్టం లేదా అన్నాడు నవ్వుతూ. అయినా ఆ అమ్మాయి మాట్లాడకపోవటం చూసి నా పేరు విక్రమ్. నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడే గా జాబ్ చేస్తున్నాను. నువ్వు నాకు బాగా నచ్చావు. అంటే చూడగానే నీ అందం చూసి నిన్ను ఇష్టపడుతున్నానేమో అనుకుంటావేమో, కాని అది ఒక కారణం అయినా ముఖ్యమైన కారణం మాత్రం నీ క్యారెక్టర్. నిన్ను చూసిన మొదటి క్షణం నీ అందం నన్ను ఆకర్షించింది. మీ బాబాయ్ మనసులో ఏముందో తెలిసినా, భయపడకుండా ధైర్యంగా ఉంటున్నావు అంటే పరిస్థితులకు తలవంచావు అని అర్థమవుతున్నా, నీ వల్ల ఎవరు బాధపడకూడదు అని కనీసం తల ఎత్తకుండా మీ బాబాయ్కి నచ్చినట్టు ఉంటున్నావ్. ఆ ఇంటి నుండి బయటకు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిసే నువ్వు అక్కడ ఉంటున్నవని కూడా అర్థమవుతుంది. ఏదైనా సర్దుకుపోయి బ్రతకటం నీకు బాగా అలవాటు అదే నాకు నచ్చింది నీలో. ఈ కాలం ఆడవాళ్లలో లోపించింది కూడా అదే, అలా అని అందరూ అలా ఉంటారు అని కాదు. కానీ నిన్ను చూస్తే అదే నిజం అనిపిస్తుంది. నీకు నేను నచ్చితే ఈ క్షణమే నిన్ను తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత ఏం జరిగినా నేను అండగా నిలబడతాను ఆలోచించుకుని చెప్పు. నా పేరు మహాలక్ష్మి. మా అమ్మ, నాన్న ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు మా బాబాయ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అతని ఉద్దేశ్యం ఏదైనా నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నా వల్ల వచ్చే డబ్బు కోసం. అయినా నన్ను బాగా చూసుకున్నాడు అనుకుని సరిపెట్టుకున్నాను. కాని ఇప్పుడు నన్ను అమ్మేయాలని చూస్తుంటే, అది తీసుకోవటానికి మనసుకి కష్టంగా ఉంది. అలా అని ఎదిరించి బయటకు రాలేను, వస్తే ఈ సమాజంలో ఆడవాళ్ల పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అందుకే తల వంచక తప్పలేదు అని ఆగింది. అయితే ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది మరి నాతో వస్తావా ఆశగా అడిగాడు విక్రమ్. ఇప్పుడు నేను మీతో వస్తే మా బాబాయ్ బ్రతకనివ్వడు మెల్లగా చెప్పింది మహాలక్ష్మి. రాత్రి 2 గంటలకి మీ ఇంటి దగ్గర ఉంటాను నువ్వు బయటకు రావటం కోసం, నీకోసం ఎదురు చూస్తూ అంటూ తల దించుకుని ఉన్న మహాలక్ష్మి తల పైకెత్తి, వచ్చేటప్పుడు ఇలా ధైర్యంగా తల ఎత్తుకుని నా భార్యగా బయటకు రావాలి అని చిన్నగా మహాలక్ష్మి నుదిటి మీద ముద్దు పెట్టి ఆ గదిలో నుండి బయటకు వచ్చాడు. తన రాకకోసం ఎదురు చూస్తున్న వాళ్లకి, మహాలక్ష్మి మాటలు చెప్పి ఆ రోజు రాత్రికి ఆ ఇంటి నుండి మహాలక్ష్మికి శాశ్వత విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అందరూ సంతోషించారు ఆ మాటలకి. ఆ రోజు రాత్రి అనుకున్నట్టుగానే 2 గంటలకి మహాలక్ష్మి బయటకు వచ్చింది. అయితే వచ్చే ముందు ఒక లెటర్ని ఇంట్లో పెట్టి వచ్చింది. విక్రమ్ తనని చూడగానే సంతోషంగా తన దగ్గరకు వెళ్లాడు. స్టేషన్కి వెళ్ళామా? అక్కడే పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అవసరం లేదు బాబాయ్ వల్ల ఎటువంటి ప్రాబ్లెం రాదు. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంది. అప్పుడే బయటకు వచ్చింది మహాలక్ష్మి నానమ్మ. ఆవిడ విక్రమ్ దగ్గరకు వచ్చి జాగ్రత్త అని మాత్రం చెప్పింది. ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పి లక్కీ వాళ్ల సాయంతో ముందుగా అనుకున్నట్టే ఆ ఊరు దాటేశారు. ఉదయం లేచిన మహాలక్ష్మి బాబాయ్ ముందు తల్లి ఒక లెటర్ పెట్టింది. ఏంటి అన్నట్టు చూశాడు. ఒకసారి చూడు అని అతని చేతిలో పెట్టింది ఆవిడ. బాబాయ్ డబ్బు కోసం నువ్వు నన్ను పంజరంలో పక్షిలా బంధించినా, నేను నిన్ను తప్పు పట్టలేదు. నాకు రక్షణ దొరికిందిలే అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు అదే డబ్బు కోసం నన్ను అమ్మేయటానికి సిద్ధపడ్డావు నువ్వు. అందుకే నేను స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాను. నాకోసం వెతకటమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమో చేస్తే మా నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసి డబ్బులు నువ్వే తీసుకున్నావని, అలానే నన్ను అమ్మేయాలని చూసావని నేనే ఎదురు కంప్లైంట్ ఇస్తాను. ఇన్నాళ్లు నేను నీ ఇంట్లో నీ రక్షణలో ఉన్నందుకు ఆ డబ్బు గురించి నేను ఆలోచించటం లేదు. ఆలోచించేలా చెయ్యకు. ఆ లెటర్ చూడగానే కోపంతో రగిలిపోయాడు. కాని అంతలోనే వివేకం హెచ్చరించటంతో, సైలెంట్గా ఉండటం తప్ప మరో మార్గం లేదని సైలెంట్గా ఉండిపోయాడు. అందాలు చిందే గులాబీబాల ముళ్ల సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపోయింది.